విజయవాడ గుంటూరు హైవే మీద రెండు బైకులు ఢీకొన్నాయి. అందులో ఒక బైక్ మీద వస్తున్న భార్యాభర్తలు కింద పడిపోయారు. అందులో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అతని భార్య సహాయం కోసం రోడ్లపై వచ్చిపోయే వాళ్ళందరినీ అర్థిస్తూ ఏడుస్తుంది. సరిగ్గా అదే టైంలో కారు దిగి హడావుడిగా వచ్చి చావు బతుకుల మధ్యలో ఉన్న వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రమాదం నుండి కాపాడాడు ఒక వ్యక్తి. ఆయన ఎవరో కాదు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ గారు. గుంటూరు లలిత హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. తల నుంచి బాగా రక్తం కారుతుండడంతో డాక్టర్ రాఘవ శర్మ గారు పేషెంట్ని స్వయంగా మోసుకొని వెళ్లి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తరలించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ సిఐ ప్రసాద్ గారు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేసి డాక్టర్ శర్మ గారికి ధన్యవాదాలు తెలిపారు. అట్లా ఆ సైడే పెట్టుకోండి అన్న. కంగారు పడకమ్మ, ఎలా జరిగింది? బైక్ అబ్బాయి అండి, బైక్ అబ్బాయి పర్వాలేదులే, ఏం ప్రాణానికి తీసుకెళ్ళండి ప్లీజ్. తీసుకెళ్తున్నారు. కంగారు పడకమ్మ, కంగారు పడక, నువ్వు కంగారు పడు. బాగానే ఉంది. ఆయన గుంటూరు డాక్టర్ గారు, ఆయన పెద్ద డాక్టర్ గారు. ఆయన చూశారు. గుంటూరు డాక్టర్ గారు టైంకి ఇక్కడికి వచ్చారు. నీకేం ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. నువ్వు కంగారు పడదు, కంగారు కళ్ళు మూసుకో, కంగారు. వాళ్ళ మిస్సెస్ ఉందండి. అమ్మాయిని వెళ్ళారమ్మా, ఏమ్మా వెళ్ళారా? కంగారు పడకండి, కంగారు మీ వల్ల మళ్ళీ ఇబ్బంది పడతారమ్మా. ఏం కాదు కాదు కాపాడాలని చెప్పి